వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారి రాజీనామాని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు తిరస్కరించారు. దీనికి అర్థం ఏంటి? ఆయన ఇదే విధంగా వైసీపీ తరఫున గెలిచి రాజీనామా చేసినటువంటి మిగతా నలుగురు ఎమ్మెల్సీల రాజీనామాలను కూడా తిరస్కరిస్తారు అని. తద్వారా మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మోషన్ రాజు గారిని మండలి చైర్మన్గా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కొంతకాలం పాటు అటు ఇటు ఊగారు. చివరికి ఆయన జగన్ గారికి లాయల్గా ఉండటమే మేలు అని చెప్పి అనుకున్నారని తాజా నిర్ణయాన్ని బట్టి మనం అనుకోవచ్చు. ఆయన ఏ పార్టీకి విధేయంగా ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇప్పుడు తన ఏకపక్ష హేతు విరుద్ధమైనటువంటి నిర్ణయం ద్వారా రాజ్యాంగాన్ని మోషన్ రాజు గారు అపహాస్యం చేశారు. అది ఎట్లాగో వివరిస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తరఫున ఎన్నికైన 6 ఎమ్మెల్సీలు తమ పదవులకి రాజీనామాలు సమర్పించారు. ఎవరు వీళ్ళు? పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, జకియా ఖానూమ్. వీళ్లలో సునీత, పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తులేమో 2024 ఆగస్టులో రాజీనామాలు సమర్పించారు. జయమంగళ వెంకటరమణ గారేమో 2024 నవంబర్లో రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ గారు 2025 మార్చిలో, అలాగే జకియా ఖానమ్ గారు 2025 మే నెలలో రాజీనామా చేశారు. వీళ్ళందరూ కూడా వేరువేరు పార్టీల్లో చేరాలి అని చెప్పి నిర్ణయించుకొని ఈ రాజీనామాలు సమర్పించారు. వైసీపీ తరఫున ఎన్నికైన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళడం నైతికమేనా అనేటువంటి చర్చ వేరు. అయితే అందుకోసం పదవులు వదులుకోవడానికి సిద్ధపడ్డారు అనేది ఇక్కడ ముఖ్యాంశం. ఒక పార్టీ ద్వారా వచ్చిన పదవులకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరటం అనేది సభ్యుల ప్రాథమిక హక్కు. అయితే వీళ్ళంతా రాజీనామాలు చేసి ఏడాది గడిచిపోయింది. అయినా కూడా మండలి చైర్మన్ మోషన్ రాజు గారి నుంచి స్పందన లేదు. దీంతో జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు హైకోర్టు వారు ఏం చెప్పారు? ఆ ఎమ్మెల్సీ గారితోనే నేరుగా మీరు నిర్ధారించుకొని రాజీనామా మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి చైర్మన్ మోషన్ రాజు గారికి ఆదేశం ఇచ్చింది. దీని మీద 2025 డిసెంబర్లో మోషన్ రాజు గారు జయమంగళ వెంకటరమణ గారిని, ఆయనతో పాటు మిగతా 5 ఎమ్మెల్సీలని పిలిపించుకున్నారు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడడానికి. రాజీనామాలు స్వచ్ఛందమా కాదా అనే విషయాన్ని వాళ్ళనే నేరుగా అడిగారు. వాళ్ళంతా కూడా మేము స్వచ్ఛందంగానే రాజీనామా చేశాం అని చెప్పి చైర్మన్ గారికి చెప్పారు. అయినా కూడా ఆయన వాళ్ళ రాజీనామాలని ఆమోదించాల. ఈలోగా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ గారి పదవీకాలం ముగుస్తోంది. 2026 జూలై నాటికి ఆవిడ పదవీకాలం అయిపోతుంది. దాంతో ఆమె తన రాజీనామాని వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ఆ రాజీనామాని కొనసాగించడం ఇక పాయింట్ లేదు కాబట్టి. సో ఈలోగా వెంకటరమణ గారి కేసులో హైకోర్టు నుంచి మరొక డైరెక్షన్ వచ్చింది. 3 వారాల్లోగా ఆయన రాజీనామా మీద చైర్మన్ గారు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. అప్పుడు చైర్మన్ మోషన్ రాజు గారు మళ్ళీ నేను అందరితో మాట్లాడాలి ఎమ్మెల్సీలతోటి అని చెప్పి రాజీనామాలు చేసినటువంటి ఎమ్మెల్సీలని పిలిపించుకున్నారు రెండోసారి. మొన్న ఫిబ్రవరి నెలలో వీళ్ళంతా కూడా చైర్మన్ గారి ఎదుట హాజరయ్యారు. వాళ్ళు మళ్ళీ అదే మాట చెప్పారు. మేము స్వచ్ఛందంగా మా పదవులకి రాజీనామాలు సమర్పించాం, మా మీద ఎవరి ఒత్తిడి లేదు అని చెప్పారు. సరేనని చెప్పి మోషన్ రాజు గారు వాళ్ళని పంపించేశారు. పంపించేసి తాజాగా ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకి జయమంగళ వెంకటరమణ గారి కేసులో నిర్ణయాన్ని వెలువరించారు. ఏమిటా నిర్ణయం? మీ రాజీనామాని ఆమోదించటం లేదు అని. దీనికి మోషన్ రాజు గారు చెప్పిన కారణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఆయన చెప్పేది, వెంకటరమణ గారు తన రాజీనామాని నాకు నేరుగా సమర్పించలేదు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో అందజేశారు. స్పీకర్కి నేరుగా కనుక సమర్పించకపోతే రాజీనామాని తిరస్కరించాలి అని చెప్పి ఎక్కడైనా ఉందా? అట్లా లేదు.
మీకు అనుమానాలుంటే వాళ్ళని పిలిపించుకొని నేరుగా వాళ్ళతో మాట్లాడాలి అని ఉంది. అంతేకాని నాకు నేరుగా ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అనడానికి లేదు. అయితే ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారా లేదా అని తెలుసుకునేందుకు 2 సార్లు వ్యక్తిగతంగా పిలిచి విచారించాను అన్నారు. అది కరెక్ట్ ప్రొసీజరు. 2 సార్లు పిలిపించనక్కర్లేదు, ఒక్కసారి చాలు. అయినా కూడా కాలయాపన కోసం మోషన్ రాజు గారు 2 సార్లు పిలిపించారు. అయితే ఈలోగా వైసీపీ శాసన మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మోషన్ రాజు గారికి ఒక ఫిర్యాదు చేశారట. ఏమని? వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు, వాళ్ళ మీద వేరే పార్టీల ప్రభావం ఉంది, అందుకు తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని బొత్స గారు చెప్పారు. బాగానే ఉంది. సహజంగానే చైర్మన్ గారు బొత్స గారి ఫిర్యాదుని స్వీకరించాలి, దాని మీద విచారణ చేయాలి. సో ఆ ఫిర్యాదు పైన కూడా విచారించారట ఈయన. విచారించి ఏ నిర్ణయానికి వచ్చారు మోషన్ రాజు గారు? విచారణకు వచ్చినప్పుడు వెంకటరమణ ఇచ్చిన వివరణ, బొత్స సత్యనారాయణ ఫిర్యాదులోని అంశాలని బేరీజు వేసుకుని చూస్తే వెంకటరమణ గారు స్వచ్ఛందంగానే రాజీనామా చేశారనే నిర్ధారణకు రాలేకపోతున్నాను అన్నారు. అందువలనే ఆయన రాజీనామాను తిరస్కరిస్తున్నాను అని చెప్పి ఇప్పుడు తాజాగా నిర్ణయాన్ని వెలువరించారు. ఇది చాలా విచిత్రమైనటువంటి రీజనింగ్. బొత్స సత్యనారాయణ గారు ఆరోపణ చేశారు, వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం లేదు, వాళ్ళ మీద ఒత్తిడి ఉంది అని. అప్పుడు చైర్మన్గా, ప్రిసైడింగ్ ఆఫీసర్గా మోషన్ రాజు గారి బాధ్యత ఏమిటి? వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారా లేదా, వాళ్ళ మీద ఒత్తిడి ఏమైనా ఉందా అనే విషయాల్ని తెలుసుకోవటం, దానికోసం వాళ్ళనే పిలిపించుకోవటం, నేరుగా వాళ్ళతోనే మాట్లాడడం. వాళ్ళతోటి 2 సార్లు మాట్లాడితే 2 సార్లు వాళ్ళు స్పష్టంగా మేము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తామని చెప్పారు. అయినా కూడా నేను బొత్స గారి మాటలనే నమ్ముతాను, ఆ ఎమ్మెల్సీల మాటను నమ్మను, జయమంగళ వెంకటరమణ గారి మాటలు నేను నమ్మను అని అంటున్నాడు మోషన్ రాజు గారు. అదేం లాజిక్, అదేం రీజనింగ్? ఇంత అడ్డగోలు నిర్ణయాన్ని మోషన్ రాజు గారు ఎట్లా తీసుకుంటారు మండలి చైర్మన్గా? ఏ రకంగా బొత్స ఆరోపణలను ఆయన నమ్ముతున్నాడు? దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇదిగో ఫలానా ఆధారం అని చెప్పి బొత్స గారు ఏమైనా ఇచ్చారా మీకు? అదేమీ లేదు, ఏ రకమైన ఆధారాలు లేవు. ఇది పూర్తిగా సబ్జెక్టివ్ నిర్ణయం, ఆబ్జెక్టివ్గా నిర్ణయించింది కాదు ఇది మోషన్ రాజు గారు. సబ్జెక్టివ్ అంటే ఆయనకు తోచింది, ఆయనకు నచ్చింది, ఆ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా రాజకీయ విధేయతలకు లోబడి మోషన్ రాజు గారు తీసుకున్న నిర్ణయం. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా కాకుండా రాజకీయ పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఇట్లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ రాజీనామాలను ఆమోదించడం ఇష్టం లేదు, కాబట్టి వాళ్ళ రాజీనామాలు ఆమోదించబడలేదు అని చెప్పి అనుకోవాలి. ఇలాంటి అంశాల్లో స్పీకర్కి, అంటే అసెంబ్లీ స్పీకర్కి, మండలి చైర్మన్కి ఉన్నటువంటి అధికారాల విషయంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి గ్రే ఏరియాస్ని, అంటే అస్పష్టతని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే సాధ్యమైనంత వరకు నిర్ణయాలని వాయిదా వేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. కాలయాపన చేయడం ద్వారా ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులు ఆదేశాలు ఇస్తాయి కదా, ఇదిగో ఈ విధంగా చివరికి ఏకపక్షంగా చట్టసభల సభ్యుల హక్కుల్ని కాలరాసే విధంగా మోషన్ రాజు గారు ఈ రాజీనామాలను తిరస్కరించారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది? ఆయన మిగతా 4 ఎమ్మెల్సీల రాజీనామాలను కూడా తిరస్కరిస్తారు అని చెప్పడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. మోషన్ రాజు గారి పదవీకాలం మరొక 1 ఏడాది పాటు ఉంది యాజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్. ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటే ఆయన ఈ పని చేశారు అని చెప్పి భావించాలి. అందుకోసం రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో తొక్కినా పర్వాలేదు అని చెప్పి అనుకొని ఉండాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్లు అంటే అసెంబ్లీ స్పీకరు, మండలి చైర్మన్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని చెప్పి, అదేవిధంగా రాజ్యాంగం యొక్క హుందాతనాన్ని కాపాడతారు అని, అదేవిధంగా నైతికతకి ప్రాధాన్యం ఇస్తారు అని భావించి రాజ్యాంగ నిర్మాతలు వాళ్ళకి చాలా అధికారాలను ఇచ్చారు. కొన్ని విషయాల్లో కోర్టుల పరిధిలోకి రాకుండా కూడా చేశారు. అయితే రాను రాను స్పీకర్లు, చైర్మన్లు తమ రాజకీయ పార్టీ చెప్పినటువంటి
అడ్డగోలు పనులన్నీ చేయడానికి సిద్ధపడతారని చెప్పి బహుశా వాళ్ళు ఊహించలా. ఇప్పటి పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తోంది? ప్రిసైడింగ్ ఆఫీసర్ల నిర్ణయాలు రాజ్యాంగ సూత్రాలకి, ఉద్దేశాలకి అనుగుణంగా లేకపోతే వాటిని తోసిపుచ్చేటువంటి అధికారం కోర్టులకు ఉండాలి. అంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకి స్పీకర్, చైర్మన్ నిర్ణయాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని వాడు మనం భావించాల్సి వస్తోంది. తాజాగా మోషన్ రాజు గారి అసంబద్ధ నిర్ణయాలతోటి, అంతకుముందు తెలంగాణలో అక్కడి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ఏకపక్ష నిర్ణయాలతోటి ఈ విషయం మరొక్కసారి స్పష్టమైంది.